ఆందోళన పడవద్దు పార్వతి. దేవేంద్ర ఎక్కడున్నాడు? అమ్మాయి గారు, మీరైతే సరిగ్గా చెప్తారు, మీరే చెప్పండి. బావా ఆంటీ మార్పు వెనుకున్న కారణం ఏంటో తెలుసుకోవాలని వెళ్లారు సిద్ధాంతి గారు. ఆంటీకి ట్రీట్మెంట్ జరిగిన హాస్పిటల్కి వెళ్తే క్లూ దొరుకుతుందన్నారు. మంచిది. రా శివశంకర. నమస్కారం సిద్ధాంతి గారు. నమస్కారం. మామకు తెలియకుండా రమ్మన్నారు డాడ్. ఒక్క నిమిషం, పిన్ని ఇక్కడికి రాకుండా చేసొస్తాను. రావే నీలాంబరి, అందరి ముందు నన్ను చంపుతానని ప్రగల్భాలు పలికేవు కదా. నీ కండకావరం ఏ పాటిదో చూసి నిన్ను ఖండాలుగా కడతేర్చకపోతే నా పేరు రాణి గంగా భవానీయే కాదు. పిన్నికి మెంటలెక్కినట్టుంది. ఇదే ముదిరి పాకాన పడితే ఇంకా మంచిది. నువ్వు నన్ను ఏం చెయ్యలేవే నీలాంబరి. భరతఖండంలో నీలాంటి గొర్రెను, ఆహా అది గొర్రె కాదు, రాక్షసి. ఆ నీలాంబరి రాక్షసిని ప్రాణాలతో ఉంచరాదే. ఉంచను కూడా. ఈ కత్తితో నిన్ను సుతిమెత్తగా పొడిచి, ఆహా దాన్నెందుకు సుతిమెత్తగా పొడవాలి? నో నో, నిన్ను ఎడపెడా కోసి. ఏయ్, ఎవరు 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 తలుపేసింది? ఏయ్, ఎవరిది? ఎవరు తలుపేసింది? నీలాంబరి, వసే నీలాంబరి, ఇది నీ పని అయి ఉంటుంది. తలుపు తీస్తే మాత్రం నువ్వు బతకవే. తీయవే. ఏయ్, ఎవరిది? ఎవరిది? తలుపు తీయండి. వసే నీలమ్మ, తలుపు తీవే. నువ్వే నాకు తెలిసే. మహి, ఐశ్వర్య, పార్వతి, తలుపు తీయండి. అక్క, బావగారు, తలుపు తీయండి. వసే నీలాంబరి, నువ్వే తలుపు తీవే. అఖిల జాతకంలో ఏవైనా తెలిసిందా సిద్ధాంతి గారు? క్లుప్తంగా పరిశీలిస్తే పెనుమార్పులు సంభవించాయని తెలుస్తోంది శివశంకర. అఖిలాండేశ్వరి ఈ ఇంట్లో ఎలా ఉందా అని ఆశ్చర్యంగా ఉంది. అదేంటి, ఆంటీ ఇంట్లో ఉండకపోతే ఎక్కడుండాలని మీ ఉద్దేశం? కొంచెం విడమర్చి చెప్పండి సిద్ధాంతి గారు. ఆవిడి జాతకరీత్యా తప్పనిసరిగా కుటుంబానికి దూరం అవుతుందని ఉంది. అట్టా అనకండి సిద్ధాంతి గారు. అమ్మగారు, మాకు దూరం అయితే మేము తట్టుకోలేము. దూరం అంటే దుఃఖపూరితమైన విషయం కాదు పార్వతి. మీ అందరికీ దూరంగా ఒంటరిగా ఉండాలి. కానీ అలాంటిదేం జరగలేదు కదా సిద్ధాంతి గారు. మామ ప్రవర్తన గమనిస్తే మాకు దూరంగానే ఉంటుంది సిద్ధాంతి గారు. బ్రో చెప్పినట్టు ఏదో జరిగే ఉంటుంది. ఈ పరిణామం ఇంటికి మంచిది కాదు. అసలేం జరిగిందో దేవేంద్ర తిరిగొస్తే గాని తెలీదు. అఖిల ఈ ఇంట్లోనే ఉన్నా 3 రోజుల నుంచి మాకు దూరంగా బతుకుతున్నట్టే ఉంది సిద్ధాంతి గారు. ఈ సమస్యకు పరిష్కారం దొరకాలని ఆశిద్దాం శివశంకర. ఈ వంశానికి వారసుడు వస్తే అన్నీ అనుకున్నట్టుగానే జరుగుతాయి. అఖిల భవానీ లేరనే చెప్తున్నాను సిద్ధాంతి గారు. మీకు చెప్తేనే మాకు మనశ్శాంతిగా ఉంటుంది. పార్వతి ఇప్పుడు గర్భవతి. పరమేశ్వర, ఆహా ఎంత శుభవార్త చెప్పావు శివశంకర. ఆ జాతకంలో ఎన్ని అవాంతరాలున్నా ఆ దేవుడు మీకు మంచే చేస్తాడని అర్థమైంది. సుపుత్ర ప్రాప్తిరస్తు తల్లి. ఇప్పుడు మీరు చేయాల్సిందల్లా ఒకటి, అఖిలాండేశ్వరి జీవితంలో వచ్చిన మార్పుల కారణాలు, ఆధారాలు కనుక్కోవడమే. అలాగే సిద్ధాంతి గారు. హరహర మహాదేవ శంభూ శంకర.
నో నేను బ్రతకాలి, నేను బ్రతకాలి డాక్టర్. చెప్పండి, నేను రక్తం మార్చుకుంటున్నా, నేను ఎందుకు బ్రతకనా చెప్పండి. బ్లడ్ ట్రాన్స్ఫర్మేషన్ డిలే అయ్యింది, అందుకే ఇలా జరిగింది. కావాలంటే మళ్ళీ ఒకసారి రిపోర్ట్ చూడండి. అక్కర్లేదు, నేను బ్రతకాలి డాక్టర్. సొల్యూషన్ ఇంకా చెప్పండి. సారీ మేడం, ఇక మీ కౌంట్ డౌన్ స్టార్ట్ అయినట్టే. Shut up! సారీ డాక్టర్, ఐఎమ్ సారీ. మీ బాధను డాక్టర్గా నేను అర్థం చేసుకోగలను. ప్లీజ్ డాక్టర్, ప్లీజ్. నేను చచ్చిపోతే నా జన్మకి అసలు అర్థమే ఉండదు. నేను నేను నా గోల్ రీచ్ అవ్వకుండా నా ప్రాణం విడవలేను. ప్లీజ్ డాక్టర్, నేనేం చేయమన్నా చేస్తాను. ఎంత ఖర్చైనా పర్వాలేదు. ప్లీజ్ నన్ను బ్రతికించండి ప్లీజ్. ఇప్పటి వరకు మీకెవరూ లేరన్నారు కదా మేడం, ఇప్పుడు మరి మీకెవరు హెల్ప్ చేస్తారు? నా వాళ్ళంటూ ఉంటే నేను బ్రతుకుతానా డాక్టర్? నేను బ్రతికే అవకాశాలున్నాయా? చెప్పండి డాక్టర్, ప్లీజ్ చెప్పండి. మీ వాళ్ళంటే రిలేటివ్స్ అని కాదు, నీకు తోడబుట్టిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉన్నారు ఉన్నారు డాక్టర్. ఎవరు లేరని నేను మీకు అబద్ధం చెప్పాను, కానీ నాకు నాకు మా అక్క ఉంది డాక్టర్. ఇద్దరం కవల పిల్లలు, 2 నిమిషాల తేడాతో పుట్టాం. తనను బ్రతికిస్తుందా? ప్లీజ్ చెప్పండి డాక్టర్. బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తే అవకాశం ఉంటుంది, కానీ అలా చేస్తే వాళ్ళ హెల్త్ దెబ్బతింటుంది. పర్లేదు డాక్టర్, మా అక్క చంద్రముఖి నా కోసం ఆ మాత్రం త్యాగం చేయడంలో తప్పలేదు. ప్రాణమైన రక్త సంబంధానికి అడిగే హక్కు ఉంటుంది డాక్టర్. అలా చేయగలిగితే మీరు రక్త మార్పిడి చేసుకోవాల్సిన అవసరం లేదు. త్వరగా చేయండి డాక్టర్, ప్లీజ్ త్వరగా చేయండి. అలాగే. బుస్సే పార్వతి, ఆ రోజు నువ్వు ప్రాణాలతో బయటపడ్డావనుకున్నాను, కానీ నా ప్రాణాలు పోయేలా చేశావనుకోలేదు. చంద్రముఖి, నువ్వు కట్టమనేని ఫ్యామిలీకి హెల్ప్ చేయడానికి చూస్తున్నావు, కానీ సొంత చెల్లెలికి సాయం చేయట్లేదు. ఛ! శేఖర్, శేఖర్, ఏం చంద్రముఖి? నీలాంబరి ఫోన్ చేస్తుంది. మాట్లాడు. ఓ రాక్షసి ఎక్కడుందో కనుక్కో, దాని సంగతి చూడొచ్చు. ఫోన్ కట్టయింది శేఖర్. ఖచ్చితంగా మళ్ళీ చేస్తుంది. ఏదో అవసరం వచ్చే ఉంటుంది. ఒకవేళ అడ్రస్ అడిగితే అనుమానం వస్తుందేమో. ఆ నెంబర్ చెప్పు, నేను ట్రేస్ అవుట్ చేస్తాను. 99-599. తనే కాల్ చేస్తుంది. మాట్లాడు. హలో అక్క, ఎలా ఉన్నావు? రాంగ్ నంబర్, సారీ. ఏ అక్క అక్క, నేను నేను నీలాంబర్ని. అక్క అని పిలిస్తే డౌట్ వచ్చింది. లేని ప్రేమని ఒలకపోస్తే రాంగ్ నెంబర్ అనుకున్నాను. మన మధ్య ఉండే అవినావ భావ సంబంధం అప్పుడే ఎలా పోతుందక్క? నోర్మోయ్, అనవసరంగా చావుని కొని తెచ్చుకోకో. నువ్వు కనబడితే శాశ్వతంగా కనబడకుండా చేస్తారు. నువ్వు చేసిన పాపాలకి ఫలితం మరణం. మన పగ కోసం ప్రాణమైనా ఇస్తానని చెప్పిన నువ్వు
నా ప్రాణం పోతుందని చెప్తున్నావా అక్క? పగ ప్రతీకారాలతో ఏం సాధిస్తావు? నాకు తెలీదక్కా, నేను అలాగే పెరిగాను, అలాగే చచ్చిపోతాను. తోడ పుట్టిన దానివి కాబట్టి సాయం చేస్తావేమో అని ఫోన్ చేశాను. నీ ప్రతీకారానికి నా సాయం అంటూ ఉండదు. నీ వల్ల చాలా ఏళ్ళు చీకట్లో ఉండాల్సొచ్చింది. ఆఖరికి రాజయ్య ప్రాణాలు కూడా కోల్పోయాడు. రాజయ్య వీర మరణం పొందాడక్కా. కావాలంటే శిలా విగ్రహం కట్టిస్తానులే. సమాధి కూడా కట్టలేకపోయా. పగ వల్ల మిగిలిందదే. అక్క, ఇప్పుడు ఇంతకీ ఏమంటావు? నాకు సాయం చేయనంటావు అంతేనా? నువ్వు నమ్మక ద్రోహివి. నీకు సాయం చేస్తే నా ప్రాణం కూడా పోతుంది. అనుకున్నది సాధించలేక సాధు జంతువుగా మారినా నీ బ్రతికెందుకు? మనిషిగా బతకలేక రాక్షసులా తిరుగుతున్నా నీ ప్రాణాలకు విలువెందుకు? సరే, విలువ లేదంటున్నావు కదా, నువ్వే నన్ను బ్రతిమాలే పరిస్థితికి తీసుకొస్తాను. చూస్తూ ఉండు. శేఖర్ ఎక్కడి నుంచి ఫోన్ చేసింది? అన్నోన్ ఏరియాని వస్తుంది. షిట్. ఖచ్చితంగా దొరుకుతుంది. తనకేదో అవసరం వచ్చింది శేఖర్. నన్ను ఖచ్చితంగా కలుస్తుంది. జాగ్రత్తగా ఉండు. నాకేమైనా పర్వాలేదు. మహే ఐశ్వర్యాల కళ చిత్రం అవ్వకూడదు. నిన్ను కలిసిన రోజే అది కన్ను మూస్తుంది. తలుపు తీయండి పార్వతి, డోర్ తీయండి. నన్ను ఇలా 4 గోడల మధ్య బంధించి మీరు ఇష్టం వచ్చినట్టు ఆటలాడుకుంటున్నారేమో. మీ ఆటలు సాగనివ్వను. మర్యాదగా తలుపు తీయండి. తలుపేస్తున్నారు. సిన్నమ్మ గారు లోపలే ఉన్నారా ఏంటి? ఈ తలుపు. అమ్మా! అమ్మా! సిన్నమ్మ గారు కింద పడిపోయారేంటి? అట్ట ఎట్టు పడిపోయినారు? ఏయ్! పిన్ని, వదిన మీద చేయి చేసుకునే అధికారం నీకు ఎవరిచ్చారు పిన్ని? హాకిలకిచ్చింది చిన్న బాబు. కింద పడితే చెయ్యి అందించకుండా పడిపోయారా అని అడుగుతుంది. మీరే కింద పడ్డారా? పార్వతి నెట్టేసిందా? నేనే. అలాంటప్పుడు పార్వతిని ఎలా కొడతారు? అసలు చేయి చేసుకోవడం ఏంటి చండలంగా? నాకు తెలుసు దీని వేషాలు. నన్ను రూమ్ లో లాక్ చేసి పెద్దబాబుతో కులకాలం చూస్తోంది. సిన్నమ్మ గారు నోర్మై, నువ్వు పని మనిషివి. ఈ ఇంటి యువరాజుతో ఎలా సరసాలాడతావు? పిన్ని, సిన్నమ్మ గారు మీరు పెద్దవాళ్ళు కాబట్టి ఊరుకుంటున్నాను. లేదంటే ఆ మాట అన్నాక నన్ను సెయ్యి చేసుకునేదాన్ని. ఏంటే, నువ్వు నన్ను కొడతావా? కొట్టరా మరి? పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి దెబ్బలు తినకండి. దెబ్బలు మాత్రమే తింటావంటే మాత్రం పరిస్థితి వేరేలా ఉంటుంది పిన్ని. నా దేవుడు నాకు మొగుడు కాదు సిన్నమ్మ గారు. అది మర్చిపోయి నోరు పాడు చేసుకోకండి. కిచెన్ లో నోరు మూసుకుని పడుండాల్సిందే నువ్వు. అమ్మగారు కాదన్నా, ఆ దేవుడు కాదన్నా, నేను పెద్దబాబు గారు ఒక్కటే.
దొంగసాటుగా కలవాల్సిన అవసరం లేదు. మా మనసులు ఎప్పుడూ కలిసే ఉంటాయి. మమ్మల్ని దూరం పెట్టడం మీ వల్లనే కాదు, ఎవరి వల్ల కాదు సున్నమ్మ గారు. డోర్ క్లోజ్ చేసింది నేను, వదిన కాదు. ఎవరు చేసినా ఇది చేసే బాగోతానికి సాయం చెయ్యాలనే కదా. పిన్నే, అనవసరంగా మర్యాద పోగొట్టుకో. సిద్ధార్థి గారు చెప్పిన మాటలు నిజం చేయడానికే కదా చాటుమాటు వ్యవహారాలు నడుపుతున్నారని నాకు తెలుసు. అసలు బావ ఇంట్లో ఉంటే కదా. ఓహో, ఇలా సాకు చెప్తున్నారా? సాక్ష్యం చూపించాలా? అవును, ఇది పెదబాబు కలవట్లేదా? ఓసే పార్వతి, నన్ను ఏమార్చలేవే. ఇప్పుడే నిజం తేలిపోవాలి. ఆ నిజమేంటో మనం చూద్దాం, పదండి. రా. ఇది దేవా ఒకటని చెప్పడం కాదు, ఒక్కటైపోయి ఇంకొకటని గిఫ్ట్ ఇవ్వాలనుకున్నారో లేదో. బొప్పాయి పండు చూసిస్తే అప్పుడు తెలుస్తుంది. పార్వతి, అయిపోయావే, చూస్తా. నాకేమైనా పర్వాలేదు, గట్టమనేని వారసుడికి ఏం కాకూడదు. శేఖర్, శేఖర్, ఏంటది? టిఫిన్ రెడీ చేసి తీసుకొచ్చాను. నువ్వు రెడీ చేసావా? నీకెందుకీ శ్రమ? హోటల్కి వెళ్ళి తీసుకురావచ్చు కదా శేఖర్. పనమ్మాయి వస్తే లంచ్ కూడా రెడీ చేసేది. పర్వాలేదు చంద్రబుకి, శ్రమ అనుకున్నా ఇప్పుడు నిన్ను జాగ్రత్తగా చూసుకోవడం ముఖ్యం. ఆ నీలాంబరి నేను కలుస్తానని చెప్పింది కదా, కావాలనే నేను ఇక్కడున్నాను. నువ్వుంటే ఈ దరిదాపుల్లోకి రాదు శేఖర్. డాక్టర్కి ఫోన్ చేయాల్సింది. ఇంజెక్షన్ చేయడానికి నర్సుని పంపిస్తారా? అలాగే, నిదానంగానే తిను చంద్రముఖి, అంత తొందర ఏం లేదు. శేఖర్, ఆ నీలాంబరికి తోబుట్టువు నేను. నాకు సర్వీస్ చేయాలని ఎందుకనిపించింది? నేనైనా మీరైనా దేవాసారు వాళ్ళకి మేలు చేయడం కోసమే కదా చంద్రముఖి. నేను ఆశించే ప్రతిఫలం ఓ నీలాంబరి ప్రాణం. నువ్వు ఆశించేది కొట్టమనేని కుటుంబానికి చేసిన ద్రోహానికి ప్రాయశ్చిత్తం, అంతే.
రేయ్, డాక్టర్ శైలజ అని వివరాలు తెలుసుకుని మంచి పని చేశాం. చంద్రముఖికి వారం వారం ఎందుకు ఇంజెక్షన్ ఇస్తుందో తెలియదు, కానీ ప్లాన్ అయితే వర్కౌట్ అయిందిరా. ఇప్పుడు శేఖర్ బయటకు వస్తాడు, మనం లోపలికి వెళ్దాం.